నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమం భక్తి శ్రద్దల మధ్య వైభవంగా జరిగింది. దేవస్థానం ఈవో ఆర్విభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ అర్చకులు ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి కరువు పరిస్థితులు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్నానది నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి శ్రీ మల్లికార్జున స్వామి మరియు కామాక్షితాయి అమ్మవారికి సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు చైర్మన్ అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈవో అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారికి పినాకి నది తీరంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెన్నానది నుంచి జలాలను తీసుకువచ్చి స్వామివారికి 1008 ఘటాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా వచ్చేసి ఈ కార్యక్రమానికి సహకరించడం, ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులందరూ ఈ స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఘటాభిషేకం ముఖ్య ఉద్దేశం కరువు కాటకాల నుంచి ప్రజలందరినీ కాపాడాలని, వాళ్ళు సమృద్ధిగా పడవాలని, పాడి పంటలు కూడా బాగా పండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మనకు జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి ముఖ్యమైన అందరి ప్రజలకి అందరూ కూడా మొక్కుబడి తెచ్చుకునే దేవత కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత వానలు కురిసి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులందరి మీద శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. ఈ సహస్ర ఘటాభిషేకానికి మన గౌరవనీయులు కోవూరు శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనారాయణ గారి ఆశీస్సులతో ధర్మకర్తల మండలి, శ్రీ అమ్మవారి భక్తులందరూ, స్వామివారి భక్తులు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతమైన దానికి సహకరించినారు. వారందరికీ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈరోజు నిర్వహించిన సహస్ర ఘటాభిషేకం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థాన అర్చకులు, పురోహితులు, వేద పండితులు, అదేవిధంగా భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా సహకరించి వైభవంగా జరిగేదానికి వారందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ ఏర్పాట్లన్నీ కూడా మా ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ గారైన తిరుమూరు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం వైభవంగా జరిగిన దానికి అందరికీ దేవస్థాన కార్యనిర్వహణగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.